పాకిస్తాన్ చెరలో ఉన్న అభినందన్ ఈ రోజు భారత్ కి రాబోతున్నారు. పాకిస్తాన్ తోక ముడిచి భారత్ కు అప్పగించడానికి ఒప్పుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఇండియాకి రాబోతున్నారు. ఇక వీటన్నిటికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు టీజీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నగేష్ ముదిరాజ్ గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా పివి కృష్ణారెడ్డి గారు సిఆర్పీఎఫ్ రిటైర్డ్ డీజీ మనతో పాటు ఉన్నారు. అట్లాగే పాకిస్తాన్ నుంచి వాగా సరిహద్దు గుండా భారత్ లో ప్రవేశించే వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం చెప్పేందుకు సరిహద్దులకు భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. చర్చలో పాల్గొనే ముందు, చర్చ కొనసాగించే ముందు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అక్కడ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక మనతో పాటు చర్చలో పాల్గొనడానికి జాయిన్ అయ్యారు మేజర్ శ్రీనివాస్, ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. సార్ వెల్కమ్. సార్ కృష్ణారెడ్డి గారు మొదటగా మీతోని, సో ఏంటి ఈరోజు అభినందన్ రిలీజ్ అంటే ఆయన ఇండియాకి అప్పగించబోతున్నారు. సో ఇండియా మొత్తం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి. చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా పాకిస్తాన్ అప్పగిస్తారా, ఎట్లా ఉంటుంది తర్వాత పరిణామాలని చెప్పేసి. మీరేం చెప్తారు? ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ పబ్లిక్ గా చెప్పినారు ఇట్లా మా కస్టడీలో వింగ్ కమాండర్ అభినందన్ ఉన్నారు అని చెప్పేసి, ఆర్ ప్రయర్ టు దట్ ఎప్పుడైతే వీడియోస్ వెంట్ వైరల్, మన పారాచూట్ చేసేసి మన వింగ్ కమాండర్ కింద దిగినప్పుడు పబ్లిక్ వాళ్ళని వచ్చేసి మ్యాన్ హ్యాండిల్ చేసి తర్వాత సోల్జర్ తీసుకుపోయి వాళ్ళ ఆఫీసర్కి అన్ని వీడియోస్ వచ్చాయి. బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్టెడ్ దట్ దేర్ ఇన్ కస్టడీ ఇవన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. ఈ సోషల్ మీడియా వన్ వే ఇట్ హస్ హెల్ప్ అరౌండ్ ద వరల్డ్ ఇట్ వెంట్ వైరల్ అనమాట. సో దేర్ ఇస్ నో వే ఎనీ హార్మ్ కుడ్ రీచ్ టు హిమ్. సో there are international protocols, Geneva Convention 1949, subsequently 77, there have been amendments. So entire world is watching what's happening. So Prime Minister Imran Khan, nor for the matter for the military or ISI, had no option on matter except to release him with safe and security. So our చేసేటప్పుడు ఏం చేయాలి, మేము పీస్ ఆలివ్ బ్రాంచ్ చేస్తున్నాము, శాంతి 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 అనుకుంటూ. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ కోసం పెట్టి ఒక వీడియో ఉండిందన్నమాట. వింగ్ కమాండర్ అభినందన్ చెప్తూ ఆర్మీ కొలీగ్స్ హావ్ బీన్ ఎక్స్ట్రార్డినరీ, ప్లెజెంట్, కర్టియస్, వెరీ నైస్. టీ కూడా ఇచ్చారు. టీ ఇస్తారులేండి. టీ ఇస్ నాట్ స్మాల్ థింగ్, బట్ అదర్వైజ్ దే బీన్ వెరీ ప్లెజెంట్. మేము చాలా బాగా ట్రీట్ చేస్తున్నాము, చూసుకుంటున్నాము అని ఫర్ మీ ఇట్ సౌండెడ్ ట్యూటెడ్ యాక్చువల్లీ. దో ఇస్ అవర్ యంగర్ కొలీగ్ టు సమ్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ దే హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్, దే టుక్ కేర్ ఆఫ్ హిమ్. మళ్ళా నేను ఇండియాకి పోయినా కానీ ఇదే స్టాండ్ మెయింటైన్ చేస్తాను. నేను కూడా ఐ ఎక్స్పెక్ట్ ఫర్ ఇండియన్ ఆర్మీ ఆల్సో టు టీచ్ పీపుల్ లైక్ దాట్ అని చెప్పినది. దట్ పార్ట్ కుడ్ బి ట్యూటెడ్, బట్ ఎనీవే దట్ డజంట్ మ్యాటర్. మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ద మూమెంట్ ద సోషల్ మీడియా వెంట్ వైరల్, ఎవరు మన వింగ్ కమాండర్ అభినందన్ని ఆ పబ్లిక్ మ్యాన్ హ్యాండిల్ చేయడము, ఆ పారాషూట్ చేసుకున్నప్పుడు ఆ ఇంజురీస్తో చూపించడము, తర్వాత సోల్జర్స్ తీసుకుపోయే వాళ్ళ క్యాప్టెన్ మన ఆఫీసర్ కూడా చెప్పారన్నమాట. ఎక్సెప్ట్ మూమెంట్ క్యాప్టెన్ చార్జర్కి వచ్చిన తర్వాత దే విల్ ఎక్స్ట్రార్డినరీ పొలైట్ అండ్ కర్టియస్ చెప్పిన తర్వాత. So I had maintained consistently that he is safe and secure and he will be released. There are certain processes anamata. Whether you voluntarily come out and say yes, mem pampichestunnam, idi ma peace gesture anadi, it's a political kind of decision which is made anamata. Ippuda 1 week, 2 weeks, 1 month, 2 months. If you want the judicial process to be set in motion. Ippudu meer intu mundu adigaru, మీ రిపోర్టర్ ఏదో మాట్లాడుతూ యుద్ధ ఖైదీ అని చెప్పింది. ఈ జెనీవా కన్వెన్షన్స్ లో ఏమంటాయన్నమాట, ప్రోటోకాల్స్ లో దే వెరీ క్లియర్లీ లేడ్ అవుట్ అనమాట. ఎవరికి ఏ కన్వెన్షన్ ఏ ప్రోటోకాల్స్ అలా వర్తిస్తాయి అని చెప్పేసి ఎటువంటి సిచ్యువేషన్స్ లో. ఇట్స్ లైక్ హ్యూమనిటేరియన్ ఇంటర్నేషనల్ లా అనమాట. లైక్ ఐ వర్క్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ కాబట్టి బేసిక్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ టు బి ప్రొటెక్టెడ్. నేవీ, ఎయిర్ ఫోర్స్ కి పనిచేస్తుంది జెనీవా. నాట్ ఓన్లీ దట్, దే వెరీ నెంబర్ 1 1949 నుంచి 77 లో వేరియస్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, మార్చుకుంటూ ఏం చేస్తారంటే కన్నా ఫస్ట్ యూ డెల్ట్ విత్ ఏమంటారు వార్ లైక్ సిచ్యువేషన్స్ లో, నార్మల్గా ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ లో అటువంటి పరిస్థితుల్లో ఒకటేమో మన ఏమంటారు ఇంజ్యూర్డ్ పర్సనల్ అనమాట, వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ డిగ్నిటీకి చూసుకోవాలని చెప్పేసి. తర్వాత ఏంటి నెక్స్ట్ కన్వెన్షన్ ఏం తీసుకొచ్చినారు, నేవల్ సోల్జర్స్ కానీ మెడికల్ రాకెట్ షిప్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకనమాట. మళ్ళా ఒక కన్వెన్షన్ తీసుకొచ్చినప్పుడు ప్రిజనర్స్ ఆఫ్ వార్ గురించి డిస్కస్ చేశారనమాట. సో ప్రిజనర్స్ ఆఫ్ వార్ నేను డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే కన్నా డిక్లేర్డ్ వార్ లైక్ యుద్ధం డిక్లేర్ చేసినాం అనమాట రెండు కంట్రీస్ మీద హోస్టిలిటీస్. మళ్ళా దెన్ దే బ్రాట్ అవుట్ నాట్ ఓన్లీ డిక్లేర్డ్ వార్, అంటే ఈ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ సో మెనీ ప్లేసెస్ వార్ కాకుండా ఇప్పుడు కాశ్మీర్ వాట్ ఈస్ బీన్ డూయింగ్ టు ఇండియా ఈజ్ ఆఫ్టర్ 1971 once it dismembered, Bangladesh separate చేసిన తర్వాత they realized hands on
ఫేస్ టు ఫేస్ వీ కెన్ నెవర్ ఎవర్ గో, మన కాలు గోరుగుడు దగ్గర రాలేరు మన పాకిస్తాన్ ఇండియాకి. సో రియలైజ్ అయిపోయారు అది. దెన్ దే హ్యావ్ అగైన్ బ్యూటిఫుల్ బ్రెయిన్స్, దేర్ మిలిటరీ, దేర్ ISI ప్లస్ అవర్ మిలిటరీ లీడర్షిప్. ఇనిషియల్ లీడర్షిప్ ఆల్ ట్రైనింగ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, మా డైరెక్టర్లు అందరూ ట్రైనింగ్ అయ్యారు మేడం, సీనియర్ తీసుకున్నామంటే కదా. సో ద ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ. వాళ్ళు ఏం చేశారు, ఇండియాని మనం పీడించాలంటే కదా భారత మాతని 1000 తుల్లులు పొడిచి రక్తం చిందిస్తా ఉంటే చూసి హాహా నవ్వుకుంటామని చెప్పేసి బ్లీడ్ ఇండియా బై 1000 cuts అని చెప్పింది. దట్ ఈస్ పాసిబుల్ త్రూ వాట్ యూ కాల్ guerrilla warfare, low intensity conflict, and then arouse passions inside the country. And we know the people inside the country of certain communities who are highly vulnerable for their ideology or pan-Islamism, and target public places or installations wherever possible anamata. This is where they have succeeded to a great extent last 2 decades past. Kashmir law, because of peculiar situations anamata. మనకి 1940 నుంచి హరి సింగ్ మన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అయినప్పటి నుంచి తర్వాత వార్ ఇమీడియట్గా యాక్సెషన్ ఇచ్చినప్పుడు 55% కాశ్మీరే మనతో ఉంది. మిగతా 30% పాక్ ఆక్రమితమైన కాశ్మీర్లో ఒక 20-25% పాకిస్తాన్ ఉంది, 30% చైనాతో ఉంది. వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్ ఇన్వెస్ట్ చేసి కారకోరం హైవే వేసుకుంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఒకే పాసిబిలిటీ ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే ఓన్లీ చైనా. దేర్ నోబడి ఎల్స్, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, దే ఆర్ ర్యాలింగ్ అరౌండ్ దిస్ ఆయిల్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ అంతా కూడా. ఇప్పుడు అవర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ బిన్ ఇన్వైట్ ఫస్ట్ టైం అనమాట, దాన్ని కూడా పాకిస్తాన్ అపోజ్ చేస్తా ఉన్నాడు అనమాట. వీళ్ళకి సపోర్ట్ సౌదీ అరేబియా, చైనా అండ్ ముస్లిం కంట్రీస్. ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ చైనాకు కూడా ఉంది కాబట్టి ఇన్ని రోజులు సపోర్ట్ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి వెనకాడుతూ వస్తోంది. సో ఇప్పుడు భారత్ కి కూడా చైనా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ ఓపెన్. ఎందుకు వాళ్ళే ఉంటున్నారంటే కదా, చైనా స్టాండ్ ఏంటంటే ఒకటేమో దేర్ హ్యాస్ బి కన్సెన్సస్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్, 15 members, ప్లస్ ద అఫెక్టెడ్ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్, వాళ్ళలో కూడా కన్సెన్స్ రావాలంటాడు. వాళ్ళ కన్సెన్స్ మళ్ళీ వాళ్ళు ఎందుకు మనకి? అవును. సో చైనా స్టాండ్ ఈస్ వెరీ వెరీ ఇవేజివ్ అనమాట. కానీ చైనా రియలైజెస్ ఎనీ అగ్రివేటెడ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, who will lose, Pakistan will be wiped out in any case, not an issue. But China's financial interests will be affected very very badly అనమాట. మన హోస్టిలిటీతో, మనకి డైరెక్ట్ హోస్టిలిటీ మనకి ఏంటంటే కదా, నికోబార్ ఐలాండ్స్ మనం స్క్యూజ్ చేసి చైనా ట్రేడ్ అంతా కంప్లీట్ అనమాట. దే ఆర్ వెరీ 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 వెల్ అవేర్. యాజ్ ఇట్ ఈస్ దే హ్యావ్ ఎ ట్రేడ్ వార్ విత్ దేర్ గ్రేటెస్ట్ అలై, వీళ్ళు అమ్ముకుంటాడు అనమాట అమెరికాతో అనమాట. సో దేర్ ఆర్, ఇప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి దేర్ ఆర్ 4 attempts. మన 2009లో ఒకసారి ఇండియా మూవ్ చేసింది అనమాట. ఏది ఈడ్ని, యాక్చువల్లీ ఈ హిస్టరీ ఏంటి, కాశ్మీర్ జైల్లో మగ్గుతా ఉన్నాడు వీడు మసూద్ అజార్. 98లో మన ఇండియన్ ఎయిర్లైన్స్ 409 కాఠ్మండూ నుంచి తీసుకుపోయేసి కాందహార్లో పెట్టారు, తాలిబాన్ వీళ్ళంతా కలిసేసి అనమాట. దానికోసం మనం వీ హ్యాడ్ టు రిలీజ్ 3 dead terrorists. వన్ అమాంగ్ దెమ్ ఈజ్ దిస్ మౌలానా మసూద్ అజార్ అనమాట. సో వీడు తర్వాత హీ హెడ్ ప్లాన్డ్ అటాక్స్ ఇన్ అవర్, మన పార్లమెంట్ మీద కానీ, మన పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద కానీ, సంజ్వా కాశ్మీర్లో వేర్ వీ 17 soldiers లాస్ట్, యూరి అటాక్. జైషే మొహమ్మద్ హెస్ బీన్ క్యారింగ్ ఆన్. లష్కర్ తోయిబా హెస్ డన్ 2008 26/11 బాంబేలో లష్కర్ తోయిబా చేసింది అనమాట. ఈ పాకిస్తాన్కి ఏమైపోయిందంటే కన్నా, దేర్ పాలసీ బికాస్ దే కెనాట్ ఎంటర్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ అంత వీలు కాదు కాబట్టి, సో దే గో బై ద ఫిలాసఫీ ఆఫ్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts. సో దీనివల్ల మనకి మన ఏమంటారు, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ ఆపరేటర్స్, వీ నీడ్ టు హ్యాండిల్ కాశ్మీర్ కేర్ఫుల్లీ. ఇట్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ వెరీ కన్సిస్టెంట్ పాలసీ అనమాట. బయటికి అంటా ఉంటారు ఎప్పుడు ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినప్పుడల్లా, ఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ దిస్, ఢిల్లీ డార్లింగ్, వీ హ్యావ్ నో క్లియర్ కట్ పాలసీ అని చెప్పి. వీ హ్యావ్ సెపరేటిస్ట్ గ్రూప్స్ ఆపరేటింగ్ ఇన్సైడ్ కాశ్మీర్. హురియత్ కాన్ఫరెన్స్ ఇస్ ది విచ్ కైండ్ ఆఫ్ మీడియేట్స్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమ్ టెర్రరిజం and moderates, Hurriyat conference anamata. So this is the status of Kashmir. A Pulwama incident and tarvata immediately passions have been aggravated all over the country and all the forces and the national security operators also. So that's where it stands now. Right. Okay sir, oka chinna viramam teesukundam, viramam tarvata చర్చ
చర్చకు తిరిగి స్వాగతం. నగేష్ ముదిరాజ్ గారు ఏం చెప్తారు? అంటే రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశం మొత్తం ఏకమై నిలిచింది. ఏదైతే అభిమాన్ ఇండియాకు రావాలి, క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా మోదీ వెనకాల నిలబడి మీరు ముందుకు నడవండి, మేము వెనుకుంటామని మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆయన అభిమాన్ కూడా ఇండియాకు వస్తున్నారు. పాకిస్తాన్ తోకముడిచి ఇండియాకు పంపిస్తోంది. సో ఎట్లా అనిపిస్తోంది? ముందుగా చర్చలో పాల్గొంటున్నందుకు, దేశ రక్షణలో భాగంగా వివిధ పదవుల్లో, ఉన్నతమైన పదవుల్లో పొంది ఈరోజు ఇలా సరసన చర్చలో కూర్చున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో కానీ దానికంటే కూడా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, ముఖ్యంగా వాఘా సరిహద్దులో సమయం 1 గంట ఎప్పుడైతే దాన్ని అంత ఆతృతతో ఎదురు చూస్తున్నారు. 2004లో అనుకుంటా జాయిన్ అయింది ఐఏఎస్ ఎయిర్ ఫోర్స్లో అభినందన్ గారు. దాని తర్వాత అంచెలంచెలుగా సూర్యో ఏరోబెటిక్లో కూడా అది చాలా అత్యున్నతమైన విన్యాసాలు అంటే నీలో ఏదన్నా ఉంటేనే అందులో జాయిన్ కానీకి అవకాశం ఉంటుంది, ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఉంటే. సో ఆ విధంగా అందులో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 24 విమానాలు ఒకేసారి భారత్ సరిహద్దు వైపు వస్తుంటే మొక్కవోని దీక్షతో విమానం ద్వారా వెంబడించి మన అత్యున్నతమైన ఏవైతే కర్మాగారాలు ఉన్నాయో ఆయుధ భాండారాలు దాన్ని బ్లాస్ట్ చేయ నెపంలో బాంబుల వర్షం కురిపించాలనే ఒక ఆతృతతోని మన దేశం వైపు వస్తుంటే అభినందన్ అతని సాహసము ఎంత చెప్పినా తక్కువనే ఒక వీరోచితమైన ధైర్యంతో మొక్కవని దీక్షతో వెంబడించి రాడర్ ఏదో బ్లాక్ చేసి మెజైల్తో పేల్చివేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కింద నుంచి కూడా హెరామ్ మెజల్స్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తే ఇతని ఫ్లైట్ ఇమ్మీడియట్లీ పారాషూట్తో దిగింది. అంతా బాగానే ఉంది, జరిగింది. ఎక్కడనైతే భూభాగం పైన పడిపోయిండో అక్కడ అతను ఇండియాలోనే ఉన్నాను అనుకున్నాడు. పడిపోయినాక కొంతమంది వచ్చి ఇది ఇండియానా పాకిస్తాన్ అంటే అక్కడ ఉన్న అల్లరి ముక్కలని ఎందుకు అంటున్నా అంటే అతనితో కూడా ఇది ఇండియా అని అబద్ధం ఆడారు. అక్కడికి వచ్చిన కొంతమంది యువకులు మీరు ఇండియాలోనే ఉన్నారంటే అప్పుడు అతని దేశభక్తి కోసం మేరా భారత్ మహాన్ అనే వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ విచక్ష రహితంగా దాడి చేశారు. దాడి చేసి కొట్టడంతో అతను గన్ తీసి ఫైర్ అయ్యాడు. గన్ తీసి ఫైర్ చేసి ఒక 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తి అందులో చెరువులో దాచుకోవడమే కాకుండా తప్పించుకోవడం, ఏవైతే విలువైన పత్రాలు ఉన్నాయో అన్ని చింపేసి, మీరు చూడండి అతను కొడుతుంటే అతని ప్యాంటు కూడా ఒక పత్రం ఉన్నది, అత్తుకొని ఉన్నది. కొన్ని పత్రాలు నీళ్ళలో వేశారు, కొన్ని మింగేశారు. అంటే ఇది పాకిస్తాన్లో ఉన్న డైలీ గ్రాఫ్ అనే పత్రికనే వెల్లడించింది ఇది. అంటే అతని వీరోచితం ఏ విధంగా ఉన్నదో. కాబట్టి అంత కొడుతున్నా కూడా బ్లడ్ కారిపోతుంది మొత్తం. ఒక నేలపైన అయితే ఇట్లా దారాలుగా పోతుంది, అటువంటిది భూమి పైన కూడా అతన్ని పండేసి కొడితే ముఖం పైన మొత్తం అంతా బ్లడ్, ముక్కు బ్లాస్ట్ అయింది, మూతి మొత్తం ఇట్లా దారాలాగా పోతుంది భూమి పైన. అంటే ఎంత ప్రవహించిందో రక్తం. అంత కొట్టినా కూడా అతను ఎవరు, వింగ్ కమాండర్, అతని నంబరు అడిగింది దానికి ఏం మాత్రం తొనకుండా భయపడకుండా వీరోచితంగా అతని నంబరు, అతని హోదా వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళు ఒక 10 మంది ఒక సినిమాలో విలన్లు తీసుకుపోతుంటే ఎట్లా ఉంటాడో దానికి 1000 రెట్లకు సాహసం ప్రదర్శించి తునకకుండా ధైర్య సాహసంతో ముందుకెళ్ళి ఆ విధంగా అతను అంతెందుకు హైలీ ప్రొఫెషనల్. వాళ్ళు అడుగుతుంటే కూడా అతను ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా కాఫీ తాగుతూ ఏది చెప్పాలో అది దేశ రక్షణలో భాగంగా అతను ఏ ఫ్లైట్లో వచ్చాడు, ఎందుకు వచ్చారు, నీ టార్గెట్ ఏంది, నీ ఫ్లైట్ ఏంది అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేదు. సారీ ఐ కాంట్ సే అన్న ఒక ప్రొఫెషనల్. అంటే ఇది ప్రపంచ దేశాలు అన్నీ గమనిస్తున్నాయి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ చేసింది ఇష్యూలో. కొన్ని సెకండ్లో ప్రపంచమంతా పాకిపోయింది ఇష్యూ. ఒక వింగ్ కమాండర్ దొరికిందని పాకిస్తాన్, మేము అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ గారు 2 ఫ్లైట్లను కూల్చాము, 2 కమాండర్లు మా చేతిలో ఉన్నారు అని ప్రగల్భాలు పలికింది. కానీ వితిన్ అవర్స్లో 2-3 అవర్స్లో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నారు. ఇతను కూడా వాళ్ళు ఏం పట్టుకోలేదు, అనుకోకుండా పట్టుబడ్డాడు. అక్కడ పారాషూట్లో దిగడంలో భాగంగా అక్కడ పట్టుబడ్డాడు.
సో ఇది ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈరోజు యువతకు ఒక ఆదర్శంగా నిలిచాడు. దేశ రహస్యానికి సంబంధించిన పత్రాలు ఏ ఒక్కటి కూడా ఏదో ఒక పత్రాన్ని సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం బ్లడ్ అతుక్కోను కదా, ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో దాదే కారణం. ఇంకా అంతకంటే చెప్పొద్దు మనం. కానీ జెనీవా ఏదైతే ఒప్పందం చేసుకుందో 1929లో ఫస్ట్ అది స్టార్ట్ అయింది. సెకండ్ వార్ అయిపోయినాక ఇలా కొన్ని మార్గదర్శకాలు మార్పులు చేర్పులు సార్ అన్నట్టు 77 వరకు అందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. దానికి భారతదేశం కూడా ఒకటే అంటుంది, జెనీవా ఒప్పందాన్ని మీరు పాటించండి. ఎట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చినాయి. వాళ్ళందరూ కూడా మనకు కృతజ్ఞతలు చెప్పాలి. విడుదలలో భాగంగా సరే ఇమ్రాన్ ఖాన్ గారు ఇవన్నీ చూసిండ్రు, పార్లమెంట్లో చెప్పిండ్రు, చర్చలకు మేము సిద్ధమే అన్నాడు. ఆ రోజు అంతమంది పుల్వామాలో చనిపోయినప్పుడు అప్పుడు ఎందుకని లేదా మాట, 5 రోజులు పట్టింది అతను దానిపైన స్పందించడానికి. కాబట్టి నేనేమంటున్నా, భారతదేశంలో ఉన్న ఈ ప్రతి ఒక్క పౌరుని కూడా ఈరోజు అతని విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అతన్ని మనం తిరిగి పొందినామంటే అది భారతదేశం గొప్పతనం. అది ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒంటరి చేసే వరకు వాళ్ళకి చేసేది ఏమీ లేకుండా ఈరోజు అభినందన్ గారిని మనకు అప్పగిస్తున్నారు. ఉదాహరణకు అభినందన్ గారు ఏమి విరోచితము, పులి కడుపున పులే పుడుతుంది అన్నట్టు ఈ ఓల్డ్ ఫ్యామిలీ మొత్తం దేశ రక్షణలో భాగంగా చేరిన వాళ్ళే. వాళ్ళ వైఫ్ అయినా కూడా, వాళ్ళ తాత అయినా, ఫాదర్ అయినా కూడా. సో మనకి ఈరోజు ఇంత గొప్పంగా గర్వంగా ప్రపంచ దేశం ముందు మనం ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం ఏంటంటే మనం ఏ రోజు కూడా యుద్ధం కోరుకోలేదు. యుద్ధ ఖైదీ ఒక మాట మాట్లాడాడు, ఇది యుద్ధం కాలే, ఇంకా యుద్ధ ఖైదీ కానే కాదు అతను. ఒక చేదన్ మన భూభాగంలోకి వచ్చిన ఫ్లైట్ని తరమడంలో భాగంగా అక్కడ దిగిన అంతవరకు పట్టుబడ్డారు, కానీ యుద్ధ ఖైదీ మాత్రం ఏ విధంగా కాదు అతను. కాబట్టి మనం భారతదేశం ముందు నుంచి కూడా శాంతి, యుద్ధం చేయాలని ఎవరికి లేదు, ఇక్కడ ఉన్న పౌరులకు లేదు, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా లేదు. ఈ అనుకోకుండా ఏదైతే జరిగిన సంఘటన దాని వెనుక ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు బలంగా చేయూతనిస్తుంది పాకిస్తాన్. బార్డర్లోనే వాళ్ళని పెట్టుకొని ఇంత చేసిందంటే మనం ఆ రోజు అటాక్ చేసినాం. మన అటాకింగ్లో కూడా ఒక సైనికునికి, ఒక పౌరుని కూడా ఇబ్బంది కలగలేదు. ఓన్లీ ఉగ్ర స్థావరాలపైనే దాడి చేసాం, ప్రపంచానికి చూపించాం మనం. స్థావరాలను ఏర్పరచుకోనికి వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ, ఇది ప్రపంచానికి తెలియజేశాం. అది మన గొప్పతనం. మేజర్ శ్రీనివాస్ గారు, ఏదైతే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఉందో, ఈ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో, వీడియో రిలీజ్ చేశారు కాబట్టే ఇంత త్వరగా అభినందన్ ఇక్కడికి వస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉందంటారు? యాక్చువల్గా కాన్సిక్వెన్సెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతూ వచ్చాయండి. ఇనీషియల్ గా మనకి ల్యాండ్ అయినప్పుడు ఆ సివిలియన్స్ అనేటువంటి వాళ్ళు దాడి చేయడం, ఆ దాడి చేసినటువంటి క్రమంలో ఆ వీడియో బయటికి రిలీజ్ చేయడం, రిలీజ్ చేసిన తర్వాత జెనీవా కన్వెన్షన్స్ అనేటువంటి వైలేట్ అనేటువంటి జరుగుతున్నాయని చెప్పేసి మనం పాకిస్తానీ డిప్యూటీ హై కమిషనర్ ని పిలిచి సమ్మన్లు ఇష్యూ చేసి ఒత్తిడి తీసుకురావడం, తర్వాత దాన్ని సరిదిద్దుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ అంటే ప్రీమేడ్ స్టేట్మెంట్స్ కొన్ని ఆయన చేత మళ్ళీ ఇప్పించడం. ప్రీమేడ్ అంటే ఖచ్చితంగా నేను ఇండియా ఇట్స్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్లీ ఫస్ట్ ఏంటంటే గాయపడినటువంటి అది వైలేషన్ జరిగింది, దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం ఇమీడియట్లీగా వన్ మోర్ యాక్షన్ ఇట్ హ్యాస్ టు డూ. అదేంటి అంటే ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి యాజ్ పర్ జెనీవా కన్వెన్షన్ చాలా డిగ్నిఫైడ్ గా ట్రీట్ చేసి ఆయన చేత కొన్ని ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ కూడా మమ్మల్ని పాకిస్తాన్ హింసించలేదు అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఇండియా ఆల్సో టు బి బిహేవ్డ్ ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రిజనర్ ఆఫ్ వార్స్ అనేటువంటి ఇవన్నీ కూడా ఆయన చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. దాన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద ప్రీమేడ్ స్టేట్మెంట్స్ విచ్ హావ్ బీన్ ఆస్క్డ్ హిమ్ టు గివ్ దట్ స్టేట్మెంట్ దేర్ అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో బ్యాక్ ఐ విల్ నాట్ చేంజ్ మై స్టేట్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చెప్పమని చెప్పారు ఆయనకి. వాస్తవం ఏంటి అనేటువంటిది దట్ విల్ బి కాన్ఫిడెన్షియల్, దట్ విల్ బి రివీల్డ్ బై వింగ్ కమాండర్ అభిమన్యు టు అవర్ హైయర్ అఫీషియల్స్. అది చెప్పడం అనేటువంటి జరుగుతుందండి. ఈ విధంగా ఎప్పుడైతే ఒకదాని తర్వాత కాన్సిక్వెన్సెస్ డెవలప్ అయ్యాయో పాకిస్తాన్ కి ఎటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా తప్పనటువంటి పరిస్థితులు ఇప్పటికే ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది పాకిస్తాన్. ఈ విషయంలో కూడా తప్పు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ద విక్టరీ బై ది సోషల్ మీడియా అండ్ ద మీడియా ఆల్సో. ఎందుకంటే ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోయిందండి, ఆ వీడియోస్ అనేటువంటి ఎక్స్పోజ్ అయిపోయినాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన అక్కడ పడడం అనేటువంటిది ఇట్స్ ప్యూర్లీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఇప్పుడు ఒక F-16 ని MiG-21 బైసన్ ఫైర్ చేయడం అంటే ఎలాంటిదంటే
ఒక బెంజ్ కార్ తో మారుతి 800 పోటీ పడడం లాంటిది. అంటే 821 అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎస్, MiG-21 అనేటువంటిది అవుట్డేటెడ్ టెక్నాలజీ అండి. అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకుని ఒక F-16 ని చేస్ చేసామంటే దట్ షోస్ ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ద షోస్ ద స్కిల్ఫుల్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ పైలట్స్. అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో చూసుకోండి. అంటే పైలట్స్ నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటుందా ఈ ఫైట్ అనేది? 100% you got a weapon. You should know how to fire that also, na? MiG-21. Yes, MiG-21. MiG-21 నెక్స్ట్ ఇయర్ 2019 లో Yes, it is going to be. It's outdated technology and we wanted to send them out. అవి శవపేటికల్లో మారినాయండి. ఎందుకంటే యుద్ధంలో నష్టపోయిన దానికంటే అట్లా ఇక్కడ ట్రైనింగ్ లో చనిపోయిన పైలట్లు ఎక్కువగా ఉన్నారు ఆ MiG-21 వల్ల. అలాంటి ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుని వెళ్ళి సొఫిస్టికేటెడ్ F-16 విమానాన్ని పడగొట్టాడు అంటే గనక ఇట్ షోస్ ద స్కిల్ఫుల్నెస్ ఆఫ్ ఏ ఇండియన్ పైలట్. ఆ యొక్క ట్రైనింగ్ స్కిల్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఆ F-16 ఫైర్ చేస్తున్నప్పుడు ఆ F-16 వెళ్ళి పాకిస్తాన్ ల్యాండ్ లో పడింది. ఆ పడినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక రెకేజ్ వచ్చి ఈయన కాక్పిట్ తగిలి ఆ కాక్పిట్ క్రాక్ అయ్యి ఆటోమేటికలీ గాట్ బెయిల్డ్ అవుట్. ఆ బెయిల్డ్ అవుట్ అయినటువంటి క్రమంలో ఆయన ఇండియాలో పడ్డాడా లేదా పాకిస్తాన్ లో పడ్డాడా అనేటువంటి విషయం ఆయనకు కూడా అర్థం కాలేదు. అంటే దాన్ని చేజ్ చేస్తూ వెళ్తున్నాడు, దాన్ని కొట్టేయాలి, అదే టార్గెట్ అంతే. ఇంకా ఇట్స్ ఎ డాగ్ ఫైట్. వి కాల్ ఇట్ యాజ్ ఎ డాగ్ ఫైట్. డాగ్ ఫైట్ అంటే ఒక విమానాన్ని ఇంకొక విమానం గాల్లో చేజ్ చేస్తుందండి. దిస్ స్ట్రాటజీ ఇస్ కాల్డ్ ఎ డాగ్ ఫైట్. ఆ డాగ్ ఫైట్ లో ఏమైందంటే F-16 ని ఈ కుడ్ ఏబుల్ టు న్యూట్రలైజ్ చేసాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. మన పైలట్ అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పాకిస్తాన్ దేశం యొక్క